ఎంత ఇచ్చావు? అదేనా? వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు. నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. ఈడెవడ బీడా? పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ పంది పేరు రఘురామ కృష్ణం రాజు. ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? అసలు సగం సుట్టుగాడు ఎవడు? నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, చెప్పు. మిస్టర్ రఘురామ కృష్ణంరాజు, నేను లిల్లీ పుట్టే. ఇడెవడండి బాబు? ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొగడం. మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొజ్జా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ కుడిపిస్తా ఒక్కొక్కనికి. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. చెప్పు తీసుకొని కొడతా. పిచ్చి కుక్కట్లా గరిసిన అదరా. లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే నేను అడవి పందాన్ని నిన్నానా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. క్రైస్తవ సోదరుల మీద గాని నీ మాట నోట్లో నుంచి వచ్చిందా? ఏం పిక్తోరా ఎర్ర ఎర్రి పప్ప. నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను. ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. ఏమేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. నీ నాలుక కోసి నిచ్చినేసుకోవాలరా నువ్వు. నా నాలుగు కోయాలంటే పుట్టినవాళ్ళు కానీ వేసేసాడు, బాగా వేసేసాడు. జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీ కోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. బాబు లేవు. బాబు జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీ కోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. అరే ఈడెవడ్రా కొత్తోడు? నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణ నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాల. అయితే వెళ్ళి పెత్తోడు సోగరాడు శంక నాకు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? అండ్ నంబర్ 3, నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ప్రపంచంలో ఎవ్వరూ అడుక్కోనంతగా అడుక్కుతింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఇలా ముగ్గురు గురించి ఈ రోజు మాట్లాడాలా. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు. చూపించు ఒకసారి. చూపించరా. అదండి చూపించా. చాలా సెకలు ఉన్నారా నీలో? రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొడక. ఓ అబ్బా, చిన్న పిల్లకాయన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. పాసు బీసినావు లేవు. నాకు జడా శ్రవణ్ అత్యంత ఆత్ముడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆ మహాతల్లి ఒక వీర పురుషుణ్ణి జాతికి అంకితం చేసిన తర్వాత ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. సాధారణంగా ఏంటంటే అంబేద్కర్ ప్రతి దగ్గర పుట్టకపోవచ్చు, కానీ తన వారసులను ఏదో రూపంలో పుట్టిస్తాడు. ఓకే ఓకే ఓకే. ఈ అభినవ్ అంబేద్కరే జడా శ్రవణ్. ఈ అభినవ్ అంబేద్కరే జడా శ్రవణ్. రెండిటికి నక్కకు నాగలు కనుకున్న తేడా ఉంది.